శిష్యులందరూ కూడా కలిసి పలికినటువంటి మాటలు కూడా మనం చూసాం. ఏం పలికారు, ఏమన్నారు? మరణము మాకు వచ్చినప్పటికీ నిన్ను మేము విడిచిపెట్టాం కదా, మిమ్మల్ని మేము విడిచిపెట్టాం అని చెప్పి వాళ్ళు పలకడం మనం చూసాము కదా. ఏంటి ఎక్కడది, సారీ 14వ అధ్యాయము, ఓకే, అది చూసాము కదా. ప్రభువారు ఈ రాత్రే నన్ను నువ్వు నేనెవరో తెలియదని చెప్తావని పేతురుతో పలకడం కూడా మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళు గెత్సెమనే తోటకు వెళ్ళారు. అక్కడ ప్రభువారు ప్రార్థన చేశాడు. మానవ మనసుతో ఆలోచించినప్పుడు ఆయనకు అసహ్యం కలిగింది. అతి పవిత్రుడైనటువంటి దేవుడు, దేవాతి దేవుడైన వాడు, ఏ పాపము లేనివాడు, ఏ మలినం లేకుండా 33 సంవత్సరాలు ఒక మనిషిగా ఇక్కడ బ్రతికినటువంటి దేవుడు, ఆయన మీద మనుషుల యొక్క పాపాలన్నీ మోపబడతా ఉన్నాయి. మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క నీచమైనటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాపాలకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడబోతూ ఉంది. అది తట్టుకోలేక ఆ అపవిత్రతంతా ఆయన మీద వేసుకోవడం, ఆయన అపవిత్రుడు అవ్వట్లా, ఆయన అపవిత్రం అయిపోవట్లా, కానీ అపవిత్రతకి రావాల్సినటువంటి శిక్ష, ఆ నింద, ఆ కేసు ఆయన మీద పడుతుంది అంతే. ఆయన అపవిత్రుడు అవ్వట్లా కదా. ఒక నీతిమంతుడైన అయిన వాడి మీద తప్పుడు కేసు పెట్టినంత మాత్రాన వాడు తప్పుడు అవుతాడా? అవడు కదా. కానీ ఆ కేసు పెట్టినందుకు వేదన అనుభవిస్తాడు. అటువంటి వేదనను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ వేదన మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఆయన వెళ్ళవలసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆలోచించినప్పుడు ఆయనకు వేదన కలిగింది. ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? అబ్బా తండ్రి అని ప్రార్థించాడు. ఆ తండ్రికి ఏమని ప్రార్థించాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించు అని ప్రార్థించాడు. అబ్బా తండ్రి అని ప్రార్థిస్తున్నప్పుడే ఆయన దుఃఖమంతా ఆ గెత్సెమనే తోటలోనే కుమ్మరించబడింది. దేవుడు నీ తండ్రిగా ఉన్నప్పుడు, ఆయనను తండ్రిగా కలిగి ఉన్నప్పుడు, అటువంటి రిలేషన్షిప్లో నువ్వు దేవునితో మనం ఉన్నప్పుడు మన దుఃఖమంతా కూడా మనము కుమ్మరించగలుగుతాం ఆయన సన్నిధి. ఒకసారి దుఃఖమంతా ఆయన సన్నిధిలో కుమ్మరించబడితే ఇక దుఃఖపడడానికి, మనల్ని కృంగదీయడానికి ఇంకేమి కూడా మిగలదు. ఎటువంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ముందుకెళ్తాం కదా. ఎటువంటి యాంగ్జైటీ అయినా సరే ధైర్యంగా ముందుకెళ్తాం. ఎప్పుడు అంతటినీ కూడా దేవుని సన్నిధిలో, తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో మనము కుమ్మరించుకున్నప్పుడు, అటువంటి కుమ్మరింపు ప్రభు చేశాడు తన తండ్రి సన్నిధిలో. మొత్తం కుమ్మరించాడు, దుఃఖమంతా కుమ్మరించాడు, చెమట రక్తంగా మారేంత వరకు ప్రార్థించుకున్నాడు, కుమ్మరించాడు. అయిపోయింది. ఆయన ధైర్యంగా సిలువను మోయడానికి, ఆ పరిస్థితిని గుండా వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. సో ఆ విధంగా ప్రార్థించినట్టు చూస్తాం. తన శిష్యుల్ని కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని అడిగినట్లుగా చూస్తాం. అంటే ఈ శిష్యులు ఎవరో చూడండి. ఈ శిష్యులు యేసుక్రీస్తు యొక్క శిష్యులు, ఆయనతో కలిసి సాక్షాత్తు తిరిగినటువంటి శిష్యులు. వీళ్ళ దగ్గర నుంచి ప్రభు వారు ఏం ఆశిస్తున్నాడు అనేది ఒకసారి మీరు గమనించండి. వాట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్? ఈజ్ హీ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బి మార్టర్డ్? హతసాక్షులు అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ప్రాణాలు ఇప్పటికిప్పుడే తన కోసం ప్రాణం అర్పించి, ప్రాణాలు పెట్టి ఆ సిలువ నుంచి ఆయన్ని తప్పించాలనో, లేకపోతే ఆ సిలువలో ఆయన పక్కన పడి ఇంకో సిలువలో వాళ్ళు కూడా సిలువ వేయించుకోవాలనో ఆశిస్తున్నాడా? సిలువ అనుభవం గురించి మాట్లాడాడు. నా శిష్యులై కోరితే సిలువని ప్రతి దినము మోస్తూ నన్ను వెంబడించాలి అనేటువంటిది స్పష్టంగా మాట్లాడాడు.
నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. సిలువలో ఉన్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు వాటి గుండా నువ్వు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి. వాటి గుండా వెళ్ళడమే మేలు. ప్రభువుకి నేను దూరం అవడం కంటే వాటి గుండా వెళ్ళైనా సరే నేను ప్రభువుకి శిష్యుడిగా ఉంటాను అని నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు రక్షింపబడతావు, అప్పుడే నువ్వు రక్షింపబడినట్లు. ఓకే, అప్పుడే అది విశ్వాసం, అప్పుడే నువ్వు నా శిష్యుడు అవుతావు అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఏంటి అంటే ఆయా సందర్భంలో ఆయా పరిస్థితిని బట్టి నేను ఆజ్ఞాపించినటువంటి నిన్ను నడిపించినటువంటి త్రోవలో నువ్వు వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉన్నప్పుడు ఎటువంటి యాటిట్యూడ్తో వెళ్ళాలి అని అంటే, సిలువ లాంటి శ్రమ అయినా సరే నా ప్రభువుని మాత్రం నేను విడిచిపెట్టను అనే యాటిట్యూడ్తో వెళ్ళాలి. సిలువ లాంటి దుఃఖం వచ్చిన, సిలువలో లాంటి ఎడబాటు నాకు కలిగిన నా ప్రజల దగ్గర నుంచి, నా అనుకునే వాళ్ళ దగ్గర నుంచి, సిలువలో కలిగేంత ఒంటరితనం కలిగిన, సిలువలో కలిగేంత దరిద్రత నాకు కలిగిన, సిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి రాజు అయినటువంటి వాడు దిగంబరుడుగా మారాడు. ఈరోజు నీకు సరిగ్గా వేసుకోవడానికి వస్త్రాలు సరిగ్గా లేకపోతే దుఃఖం వస్తుంది కదా. ఎప్పుడు పడితే అప్పుడు నేను ఏది కావాలంటే అది కొనుక్కోలేకపోతున్నానని దుఃఖం వస్తుందా? చూడండి, నా ప్రభు నిమిత్తం, నా ప్రభువుకి ఏమాత్రం కూడా నేను దూరం అవ్వకుండా ఉండేటువంటి నిమిత్తం ఉండడం కోసం నేను సిలువ అనుభవాన్ని కూడా సహించడం అది న్యాయమే అని ఒప్పుకొని ముందుకెళ్ళాలి. ఆ త్రోవలో ఒప్పుకొని ఎస్ ఐఎమ్ కమింగ్ అని ఆయన వెనకాల పడి మనం వెంబడించాలి. వెంబడిస్తూ ఉన్నప్పుడు వెంటనే చచ్చిపోమని అడుగుతాడా? వెంబడిస్తూ ఉన్నప్పుడు వెంటనే నీ టైం అయిపోయింది, చచ్చిపో, హత్సాక్షి అయిపో, వెళ్ళిపో, చైనాకి వెళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్ళు, పాలస్తీనాకి వెళ్ళి సువార్త చెప్పు, నేను గాలి చేస్తాను, చచ్చిపో అని చెప్పేస్తాడు. వెంటనే ఆయనకు ఒక సమయం ఉంది, ఒక సందర్భం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏమో ఒక దినాన్ని నడిపించుకోవచ్చు. మనల్ని ఇష్టపూర్వకంగా మన ప్రాణాలను అర్పించడానికి దేవుడు మనల్ని నడిపించుకోవచ్చు. ఇష్టపూర్వకంగా ప్రాణాలను లెక్క చేయకుండా ఒక ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని తయారు చేసుకోవచ్చు ఒక దినాన. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన నడిపించుకుంటాడు. ఈ ప్రభు యొక్క శిష్యులు ఎవరైతే ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే నిద్రపోయి ఉన్నారో వీరందరూ ఒక దినాన హతసాక్షులయ్యారు. కొన్ని సంవత్సరాలు పనిచేసి ప్రభు కోసం సువార్త పనిచేసి బలంగా తయారై శక్తివంతులుగా తయారై ఒక దినాన్ని హతసాక్షులయ్యారు చాలామంది. ఆల్మోస్ట్ అందరూ కూడా, యోహాన్ తప్ప. కొన్ని హింసలు గుండా వెళ్ళారు ఇష్టపూర్వకంగా వారందరూ కూడా. కానీ దానికి ఒక సమయం ఉంది. ఈ సమయంలో ప్రభు అడుగుతుంది ఏంటంటే, నాతో కలిసి మెలకువగా ప్రార్థన చేయి. స్టెప్ బై స్టెప్ ఆయన తోటి కనుక మనం నడుస్తూ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. అఫ్ కోర్స్ ఇట్ విల్ నాట్ బీ ఈజీ, బట్ ఎవ్రీథింగ్ విల్ బీ లైట్. ఇట్ ఈస్ ఎ బర్డన్, బట్ it is going to be light. My burden is light. My yoke is light. నా కాడి సులువైనది, నా కాడి తేలికైనది, నా భారము సులువైనదనా ఏంటది పదాలు అని ప్రభు చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి అడుగులో అడుగు వేస్తూ ప్రభువుని మనం వెంబడించి సిలువైనా పర్వాలేదనేటువంటి ఒప్పుకోలుతో, కనీసం నువ్వు సిద్ధపాటు లేకపోవచ్చు, కనీసం ఒప్పుకోలు ఉండాలి. ఒప్పుకొని ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆయన నడిపించుకుంటాడు.
మనల్ని బలపరుచుకుంటాడు, మనల్ని సిద్ధపరచుకుంటాడు. మన జీవితంలో ఆయన జరిగించుకోవాలని అన్నీ కూడా ఆయన జరిగించుకుంటాడు. ధైర్యం కావాల్సిన సమయంలో ధైర్యాన్ని ఇస్తాడు, బలం కావాల్సిన సమయంలో బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యం కావాల్సిన సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఓదార్పు కావాల్సిన సమయంలో ఓదార్పునిచ్చి ఆయన నడిపించుకునే దేవుడు. ఈ సమయంలో అయితే శిష్యుల్ని ఆయన అడుగుతుంది ఒకటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది గనక చేసి ఉంటే శోధనలో పడకుండా ఉండేవారు. అది ప్రభువే అన్నాడు కదా. ఏమన్నాడు? మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నాడు. సరే, వాళ్ళు చేయలేకపోయారు. టైం అయిపోయింది. ఆయన పట్టబడేటువంటి అప్పగించబడేటువంటి గడియ రానే వచ్చింది. యూదా ఇస్కరియోతు ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు. వాడు రానే వచ్చాడు, మనుషులు తీసుకొని వచ్చాడు, ప్రభువుని అప్పగించబోతా ఉన్నాడు. ఆ గడి వచ్చింది. తర్వాత ప్రభు ఏమన్నాడంటే, ఇక అయిపోయింది, సమయం అయిపోయింది, మీరు సమయానికి ముందే శోధనలో ప్రవేశించకుండా ప్రార్థిస్తే బాగుండేది. శోధనలో పడక ముందే శోధన రాబోయేటువంటి శోధన నిమిత్తం ప్రార్థిస్తే బాగుండేది. ఏమవుతుంది శోధనలో పడితే? ఏంటి శోధన అంటే? అసలు ఏ శోధనలో పడ్డారు? ఆ శోధన వల్ల వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళ ప్రాణాలు ఏమైనా పోయినాయా? చూడండి, గమనించండి. వాళ్ళ ప్రాణానికి ఏమైనా హాని కలిగిందా? మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం, జాగ్రత్తగా గమనించండి. ఏంటి అసలు శోధన ఏంటి? వాళ్ళకి వచ్చిన శోధన ఏంటి? ఏ శోధనలో ప్రవేశించకుండా దేవుడు ప్రార్థన చేయమన్నాడు? 43. వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. చూసారా? ఆ మాట్లాడుతుండగానే ఏం జరిగిందంట? అనేక మంది, ద క్రౌడ్, యూదా వచ్చాడు, యూదాతో పాటు పెద్ద జన సమూహం, బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారంట. అంటే కత్తులు, రోమా సైనికులు ఏమో కత్తులు పట్టుకొని వచ్చారు. ఈ పరిసయ్యులు, టెంపుల్ గార్డ్స్ అనే వాళ్ళు ఉంటారనమాట, ప్రధాన యాజకుల దగ్గర ఉండే మనుషులు, వాళ్ళేమో గుదియలు పట్టుకొని తిరుగుతుంటారు. అంటే క్లబ్స్, అంటే లాఠీలు లాంటి అనమాట. ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు. చూడండి, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, పెద్దోళ్ళు అనమాట వీళ్ళంతా. ఒకళ్ళిద్దరు కాదు, 10 మంది కాదు, 10 మంది అనుకోబాకండి, 100 మంది వచ్చారు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, 100 మంది వచ్చారు. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చూడండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందులో ఎవరు? ఈ యేసు. ఈ యేసయ్య ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకొని ఉండడు, ప్రత్యేకమైన ఆభరణాలు, ప్రత్యేకమైనటువంటి అవతారంలో ఉండడు. అందరిలాగానే డ్రెస్ చేసుకొని ఉంటాడు. తన శిష్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరిలో ఒకటిలాగా ఉంటాడు, సామాన్యులుగా ఉంటాడు. ప్లస్ ఈయన ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోతే ఎక్కడా ఉండవు. కాబట్టి ఆయన ఎవరో ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ 12 మందిలో ఒకడైనా ఇస్కరియోతు యూదా ద్వారా ఐడెంటిఫై చేయాలి. సో వీడు వాళ్ళకి ఇచ్చినటువంటి హింట్, వాళ్ళకి ఇచ్చినటువంటి పద్ధతి ఏంటని అంటే, ఎవరిని నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అన్నాడు. సరే, వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఐడెంటిఫై చేసి ఆయనను పట్టుకున్నాడు. తర్వాత వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. చూసారా, ఇక్కడ వారు ఏం చేశారంటే,
మీద బడి పట్టేసుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ఈయనకి ఏవో గారడీ విద్యలొచ్చు అని అనుకుంటూ ఉండవచ్చు. ఈయన కొన్ని అద్భుతాలు చేశాడంట. ఇంకోటి ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. మరి ఈ శిష్యులు ఎట్లాంటి వాళ్ళు, అంత క్లారిటీ లేదు ప్రభు గురించి, ప్రభు యొక్క మినిస్ట్రీ గురించి, ఆయన చేసేటువంటి దాని గురించి. కాబట్టి వీళ్ళు రావడం కత్తులతోటి ఇంకా గుదియలతోటి వచ్చి ఆయన ఎవరో తెలిసిన మరుక్షణమే ఆయన మీద బడి పట్టేసుకున్నారు. దే సీజ్డ్ హిమ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే వెంటనే మరి సంఖ్యలు వేసేసారో లేకపోతే తాళ్ళతో కట్టేశారో, మొత్తానికి ఆయన్ని పట్టేసుకున్నారు. లేకపోతే ఆ చెయ్యి ఒకడు ఈ చెయ్యి ఒకడు పట్టేసుకున్నారో, ఒక 4-5 వచ్చేసి ఆయన చుట్టుముట్టేసి ఆయన పట్టేసుకున్నారు. పట్టేసుకున్న సమయంలో ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ఒకడు అని రాయబడి ఉంది, కానీ ఆయన ఎవరు అనేటువంటిది వేరే సువార్తలు కనుక మీరు చదివితే అర్థమవుద్ది. అది పేతురు. ఆ పేతురు ఏం చేశాడు, ప్రధాన యాజకుని యొక్క సేవకుడికి వాడి తల తెగ నరుకుదామని చెప్పి ఆ తల నరకడానికి ప్రయత్నం చేశాడు. ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. వాడి తల నరకడానికి ఎవడన్నా చెవి కోద్దామని ఎవడన్నా చూస్తాడు, ఎవడు చూడ కదా, తల నరకడానికి తలకి వేసాడు, మెడకేసాడు. కానీ ఏమైంది, చెవి తెగింది. చంపేద్దాం అనుకున్నాడు, చెవి తెగిపోయింది కదా. తర్వాత అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ వద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. ప్రతిదినము దేవాలయంలో ఉన్నాను, బోధిస్తా ఉన్నాను, నేను బోధకుడిగా ఉన్నాను, నేనేం తప్పించుకొని తిరగట్లేదు, బందిపోట్లాగా తప్పించుకొని తిరగట్లేదు. మీరు బందిపోటుని పట్టుకున్నట్టు ఎందుకు పట్టుకుంటున్నారు నన్ను అని ప్రశ్నిస్తా ఉన్నాడు. తర్వాత అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను. అయితే ఏం చెప్పాడంట, లేఖనము నెరవేరునట్లు ఇట్లా జరుగుతుంది బాబు. మీరేదో వచ్చి మీరు భలే ప్లాన్లు వేసి, భలే ఇస్కరియోతు యోధాన్ని మేనేజ్ చేసుకొని, వాడు భలే ప్లాన్ వేసి నాకేదో ముద్దు పెడితే మీరు ఐడెంటిఫై చేసి, అబ్బో భలే అసలు ప్లాన్ అంతా భలే ఒక ఆపరేషన్ లాగా భలే చేసాం అనుకుంటున్నారేమో. పిచ్చివాళ్ళలారా, ఇది మీ ఆపరేషన్ కాదు, ఇది నా ఆపరేషన్. ఇది మీ ప్రోగ్రామ్ కాదు, ఇది నా ప్రోగ్రామ్. లేఖనాలు నెరవేరులాగున, ఈ ప్రోగ్రామ్ అంతా ఆల్రెడీ లేఖనాల్లో రాయబడి ఉంది బాబు, అవి నెరవేరులాగున నా ప్రాణాన్ని నా ఇష్టపూర్వకంగా నేను పెడుతున్నాను. లేఖనాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పాడు. సరే, దానికంటే ముందు జరిగినటువంటి విషయం చూడండి. పేతురు కత్తి తీసుకొని ప్రధాన యాజకుడి యొక్క తలని నరకడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, కత్తి పేతురు దగ్గర ఉంది. ఆ కత్తి పేతురు దగ్గరికి ఎలా వచ్చింది అనేది మళ్ళీ మిగిలిన సువార్తలు చదివితే కూడా మనకు అర్థమవుతుంది. సరే, కత్తి ఉంచుకోవడానికి దేవుడే అనుమతి ఇచ్చాడు. దేని కొరకు అని గనక మనం గమనిస్తే, ఆ కత్తితో పోరాడి మనుషుల్ని చంపడానికి కాదు. ఆ కత్తితో పోరాడి ఎవరైతే యేసుప్రభువాన్ని పట్టుకొని సిలువేయడానికి లాక్కెళ్తున్నారో వాళ్ళందరినీ కత్తితో పొడి చేసేసి, ఇలా శిష్యులందరూ కలిసి వాళ్ళందరినీ పొడి చేసేసి ప్రభు సిలువకి వెళ్లకుండా ఆపడానిక. ప్రభువుకి చాలా స్పష్టంగా తెలుసు ఏం జరగబోతుందో, ఎంతమంది రాబోతున్నారో, ఎవరు అప్పగించబోతున్నాడో, ఏం జరగబోతుందో తర్వాత ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. ఇవన్నీ లేఖనాలు నెరవేరులాగున జరగబోతున్నాయి అన్న సంగతి కూడా తెలుసు. ఇవన్నీ మానవుల పాప పరిహార నిమిత్తం వారి శిక్ష అంతా కూడా ఈయన తీసుకొని దేవుని గొర్రెపిల్లగా బలి అయి 3వ దినాన తిరిగి లేవబోతున్నాడన్న సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు. దాని గురించి తన శిష్యులతో అనేక మార్లు మాట్లాడాడు. ఆయన తెలియకుండా ఏది కూడా జరగట్లేదు. మరి ఎందుకు కత్తి ఉంచుకొని ఇచ్చాడు తన శిష్యుల దగ్గర
అక్కడ పోరాడి యుద్ధం చేయడానికి అయితే కాదు. ఎందుకు కత్తిని ఉంచుకోమని చెప్పాడు? నేను అనుకోవడం ఏంటి అని అంటే, దాని గురించి స్పష్టంగా ఎక్కడా కూడా లేదు, కానీ ఎందుకు కత్తిని దేవుడు ఉంచుకోమన్నాడు అనే దానికి స్పష్టమైన వివరణ ఎక్కడ మనకు కనిపించదు. కానీ ఆ చరిత్రని, ఆ జరిగినటువంటి సంఘటనల్ని, ప్రభు యొక్క మాటల్ని మనం గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పొసెషన్స్ లేకపోతే కొన్ని విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? వాటి వల్ల ఏ ఉపయోగం లేదని తెలియజేయడానికి. వాటి వల్ల ఏ ఉపయోగం లేదని తెలియజేయడానికి. ప్రభు కత్తి పెట్టుకోమన్నాడు, కత్తి పెట్టుకున్నాను, ఇంకేముంది, అయిపోయింది అనుకున్నాడేమో పేతురు. ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన కూడా పేతురు అండ్ బ్యాచ్ వీళ్ళని కూడా ప్రార్థన చేయమని చెప్తే సరే చేద్దాం అనుకొని ఉంటాడు. కానీ ప్రార్థన చేయాల్సిన అవసరత సరిగ్గా అర్థమై ఉండదు పేతురికి. మనం ఆ పరిస్థితిలో ఉన్న అలానే ప్రవర్తిస్తాం. ఎందుకో తెలుసా? జరగాల్సింది ఎంత జరుగుతాయి, దేవుడికి ఏం జరగాలో అన్నీ తెలుసు. మళ్ళా రిఫార్మ్డ్ హెచ్చులు అనమాట. రిఫార్మ్డ్ హెచ్చులు ఏంది? దేవుని యొక్క సార్వభౌమతలో జరిగేవన్నీ జరుగుతాయి, సావరెంటీలో అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడే కత్తి పెట్టుకోమన్నాడు, అబ్బా ఆయనకి తెలియదు ఏమున్నాయి, అన్నీ ఆయన ప్రణాళిక ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. మనం ఎందుకు వర్రీ అవ్వాలి? ప్రశాంతంగా నిద్ర వచ్చేసిన వాళ్ళకి. ప్రభుకి నిద్ర రాలా. ప్రభుకి తెలుసు అసలు ఏం జరగబోతుందో. ప్రభు చెయ్యబోయేది ప్రభు, ఆ వేదన గుండా వెళ్ళబోయేది ప్రభు. వెళ్ళి మొన్న పునరుద్ధరణే తిరిగి లేవబోయేది కూడా ప్రభువే. ఆయనకి తెలుసు. ఆయన ప్రశాంతంగా లేడు. ఆయన ధైర్యం కోసం, తండ్రి దగ్గర నుంచి శక్తి కోసం, తండ్రితో సహవాసం చేయడానికి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటే మనోళ్ళు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్లో నిద్రపోతున్నారు, జేబులో కత్తులు పెట్టుకొని. ఎందుకు? జేబులో కత్తి ఉంది, అన్నీ చక్కగా జరిగించే ప్రభు ఉన్నాడు. అసలు బహుశా ఒకవేళ వాళ్ళు వచ్చినా కత్తి కూడా పెట్టుకోమన్నాడు కాబట్టి ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది దేవునికి. మేబీ దేవుడు మనకి శక్తిని ఇచ్చేసి దావీదు సైన్యాన్ని నడిపించినట్లు, యెహోషువ నడిపించినట్లు మనల్ని కూడా దేవుడు నడిపించి కత్తి తీసి అందరం పోరాడి ఆ ప్రధాన యాజకుల శిష్యుల్ని, ఆ పరిసయ్యుల్ని, లేకపోతే ఆ రోమా సైనికులు మొత్తాన్ని మట్టుబెట్టేలాగా దేవుడు చేస్తాడేమో అనుకుని పడుకొని నిద్రపోతా ఉన్నారు. కానీ ప్రభు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండమని చెప్పాడు. యుద్ధం ఉంటే ఉండనే, కత్తుందిగా, ప్రమాదం వస్తే రాని, డబ్బులున్నాయిగా, చదువు ఉందిగా, ఉద్యోగం ఉందిగా అనుకుంటా ఉంటాం. దేవుడే ఇస్తాడు కూడా. ఎందుకో తెలుసా? వాటి వల్ల ఏ ఉపయోగం లేదని నీకు రేపు తెలియజేయడానికి. దేవుని ప్రణాళిక ఏదో ఉండే ఉంటుంది. నన్ను డాక్టర్గా చేశాడంటే, ఇన్న వేల మందిలో నాకు డాక్టర్గా ఈ ప్రొఫెషన్లో నిలబెట్టాడంటే, ఇంతమంది ఆకలితో అలమటిస్తుంటే నాకు దేవుడు డబ్బు ఇచ్చాడు అని అంటే ఏదో ఉంది. ఏంది ఉండేది? ఆ చదువు ఎందుకు పనికిరాదని నీకు రుజువు చేయడం, అది ఉంది దేవుని ప్రణాళిక. ఇప్పుడు అదే జరుగుతుంది. చూడండి, కత్తి ఉంది, కానీ ఆ కత్తి వెనకాల ప్రణాళిక, ఆ కత్తి యొక్క పదును లేకపోతే ఆ కత్తి యొక్క ఆ ఉపయోగాన్ని తెలియచేయడం కాదు. దేవుని ప్రణాళిక దానివల్ల ఉపయోగం లేదని చెప్పడం. మెడ కొయ్యబోయాడు, కోసింది చెవిని కోసాడు, ఆ చెవిని కూడా తీసుకెళ్ళి మళ్ళా దేవుడు అతికిచ్చాడు. ఏ ఉపయోగం లేదు ఆ కత్తి వల్ల. ప్రభువే ఇచ్చాడు. చూసుకోండి. సరే,
ఇటువంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి పేతురు చెవి నరికాడు. ఇంకో చోట మనం చూస్తే ప్రభువారు ఆ చెవిని తీసి మళ్ళీ అతికించినట్టు ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ప్రభువారు చెప్తున్న డైలాగు చాలా భయంకరమైన డైలాగు. ఆ తర్వాత ప్రభువారు మాట్లాడుతున్న మాటలు, అప్పుడు దాకా కత్తి తీశారు, అప్పుడు దాకా మేము ఉంటాం నీ వెనకాల అన్నారు, ఈ క్షణం దాకా అంటే ఆ క్రౌడ్ని చూసి కూడా శిష్యులు భయపడలా, పేతురు భయపడలా. కత్తులతోటి గుదియలతోటి వచ్చినటువంటి మనుషుల్ని సమూహాన్ని చూసి కూడా వాళ్ళని చూసి పేతురు భయపడలా. శిష్యులు ఎవరు భయపడలా, ఎవరు కదల్లా. ఎందుకు? కత్తుంది, జేబులో కత్తులు ఉన్నాయి. సరే, కత్తిని ప్రయోగించారు, ఉపయోగం లేకుండా పోయింది. సరే, ప్రభు ఉన్నాడు, ఏదో అద్భుతం చేస్తాడు అనుకున్న టైంలో ప్రభు వారు చెప్తున్న డైలాగు చూడండి. నేను మందిరంలో బోధించినప్పుడు నన్ను పట్టుకోవచ్చుగా, ఎందుకు బందిపోటుని పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు? ఇవన్నీ నాకు తెలియకుండా జరుగుతున్నాయా? నేనన్నా పారిపోతానా? నేను ఎందుకు పారిపోతాను? దీని గుండా వెళ్ళాలని నాకు తెలియదా? ఇదంతా నా ప్రణాళిక కాదా? ఇదంతా నా గేమ్ బాబు, మీ గేమ్ కాదు. దిస్ ఈజ్ మై గేమ్. నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను కాబట్టి నా గేమ్లో మీరందరూ పాలిభాగస్తులు తప్ప అది మీ గేమ్ కాదు, మీ కాన్స్పిరసీ కాదు. ఇది నా ప్రణాళిక. లేఖనాలు నెరవేరులాగున ఇవన్నీ జరుగుతున్నాయి అని ప్రభువారు చెప్పిన వెంటనే శిష్యులకు అర్థమైపోయింది. ఓరి నాయను, ఈయన చెప్పిందంతా నిజమేనమాట. ఈయన శ్రమలు పొందాలి, నేను సిలువ వేయబడాలి, నేను కొట్టబడతాను, హింసించబడతాను అని చెప్పినవన్నీ నిజమేనమాట. కొద్ది కాలం మీతో నేను ఉండను అని చెప్పింది నిజమేనమాట. లేఖనాలే నెరవేరులాగున ఇదంతా నా ప్రణాళిక ప్రకారం ఈయన గేమే అని చెప్తున్నాడు అని అర్థమైపోయింది. ఇక మనం అనుకున్నవి జరగదు అని అర్థమైపోయింది. ఏమనుకున్నారు? కత్తి, యుద్ధం, అది వాళ్ళు ఊహించింది. అవి ఏవి జరగవు అని అర్థమైపోయి అప్పుడు ఏం చేశారంట? 50వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎప్పుడు? అప్పుడు. లేఖనాలు నెరవేరులాగానే జరుగుతున్నాయి బాబు అని చెప్పిన వెంటనే అప్పుడు వారందరూ ఆయనను విడిచి ఏమైపోయారంట? పారిపోయారు. ఫ్లడ్ అవే, పారిపోయారు. 51. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు, ఒక కుర్రోడు ఉన్నాడు, చిన్న నారబట్ట వేసుకొని ఉన్నాడు. రాత్రి కదా, మేబీ నైట్ డ్రెస్ వేసుకున్నాడేమో. ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. ఆయన వెంట వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, పట్టుకున్నారు. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. బట్టలు విడిచేసి దిగంబరుడై పరుగు అనమాట. కొంతమంది చరిత్రకారులు, బైబిల్ చరిత్రకారులు, ఎక్సిజిట్స్ ఏమని చెప్తారు అని అంటే, ఈ వ్యక్తి ఎవరో కాదు, మార్కే అని చెప్తారు. ఎందుకంటే ఒక్క మార్కు సువార్తలోనే ఈ విషయం ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఈ దిగంబరుడై నారబట్టని విడిచిపెట్టి పారిపోయిన యవనస్తుడు గురించి, చాలా చిన్నవాడు యవనస్తుడు. నిజంగానే మార్కు కూడా ఆ టైంలో చాలా చిన్నవాడు అంటే చాలా చిన్నవాడు, మేబీ టీనేజెస్లో ఉన్నటువంటి చిన్నవాడు. పేతురు యొక్క బంధువో లేకపోతే పేతురు వెనకాల తిరిగేవాడు యాక్చువల్గా ఈ మార్కు. తర్వాత కూడా పేతురు వెనకాల తిరిగాడు. పేతురు యొక్క శిష్యుడుగా ఉన్నాడు ఈ మార్కు. సో ఈ మార్కు స్వార్థలో మాత్రమే ఇది ఉంది కాబట్టి మేబీ అది మార్కే అయి ఉండవచ్చు. అందుకనే పేరు కూడా రాయకుండా మోడెస్టీ కోసం ఒక పడుచువాడు అని రాసుకున్నాడు అని చాలామంది చెప్తా ఉంటారు. చూసారా ఎలా పారిపోయారో, ఎప్పుడు పారిపోయారో. అయితే చూడండి,
వీళ్ళకి జరిగిన నష్టం ఏంటి అని కనుక మనం గమనిస్తే చూడండి, వీళ్ళకి జరిగిన నష్టం ఏంటని కనుక మనం గమనిస్తే, ఒక్క నిమిషం, యోహాను సువార్త 18:8 ఒకసారి చూడండి. యోహాను సువార్త 18:8. యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల, వారితోటి ఏమన్నాడట, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, నేనే ఆయననని మీకు తెలిసిపోయింది కదా, మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఎడలా వీరిని పోనీయుడని చెప్పెను. వీరిని పోనీయుడని చెప్పెను. ఎవరిని? శిష్యుల్ని. శిష్యుల్ని కూడా పట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. శిష్యులు దొరకలా, కొంతమంది పారిపోయారు. ఉన్న వ్యక్తుల గురించి కూడా ప్రభు వారు ఆ సైనికులతోటి వేడుకుంటున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాల్సింది నేను, మీరు నన్ను వెతుక్కుంటా వచ్చారు, నన్ను పట్టుకున్నారు, వారిని మీరు పోనీయండి, శిష్యులను పోనీయండి. శిష్యులను గద్దిస్తున్నాడా ప్రభు అక్కడెక్కడన్నా? ఏమన్నా, ఓరి అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? నేను ముందే చెప్పాను కదా సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని, నాతో పాటు వచ్చి మీరు కూడా చచ్చిపోలేరా అన్నాడా? దేవుణ్ణి మనము క్రూరుడిగా, హింసించేవాడిగా చూడ్డానికి అలవాటైపోయి, అంటే సనిగి దేవుని గురించి, నాకు డబ్బు లేదే, నాకు వస్త్రాలు లేవే, నాకు అయ్యి లేవి ఈ లేవని సనిగి ఉంటాం కదా అవిశ్వాసంలో ఉన్నప్పుడు. ఆ విధంగా సనిగి ప్రభు వాక్యం వినే టైంలో కూడా ఆయన శాడిస్ట్ లాగానే కనిపిస్తుంటాడు మనకి. ఆయనకి జీవితాన్ని సమర్పణ చేయి, బాప్టిజం తీసుకో, ఆయన సంఘంలో సభ్యుడిగా మారు, ఆయన సేవ చేయి. స్నేహితులని, ఫ్రెండ్స్ అని, పార్టీలని, డబ్బని, చదువని వాటి మీద నుంచి నీ మనసు తీసేసుకో. నీ మనసును ప్రభుకి ఇచ్చేయి, నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేయని. కానీ వెంటనే వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? అంటే మేము చచ్చిపోవాలా? వెంటనే వచ్చే ఆలోచన వచ్చి ఉంటుంది కదా మీకు. ఒకవేళ మీకు రాపోయినా మీ పక్కన ఉండేవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు చెప్తారనమాట వెంటనే. అంటే ఏంటి ఆ వాక్యానికి అర్థం ఏంటి? చచ్చిపోమనా? అంటే దేవుని నమ్ముకుంటే చచ్చిపోవాలా? అందుకు డబ్బు గురించి ఆలోచించడం మానేస్తే చచ్చిపోతాం. చదువు గురించి ఆలోచించడం కొంచెం పక్కన పెడితే చచ్చిపోతాం. దేవుని సేవ గురించి మనసంతా, హృదయం అంతా పెడితే నష్టపోతాం, చచ్చిపోతాం. నష్టం కాదు, చచ్చిపోవడం ఏకంగా. అంత కెపాసిటీ అందరికీ ఉంటుందా? అతి తెలివి పరులు చాలామంది నన్ను, 2-3 ఈ ప్రశ్న అడిగారనమాట. అన్న మరి ఏంటి నీ ఉద్దేశం? మన విశ్వాసిగా ఉండాలంటే ఇక సేవ చేయాల్సిందేనా? అందరూ సేవకులు అయిపోతారా? అందరూ మిషనరీలు అయిపోయి అడవుల్లోకి వెళ్ళిపోతారా? అందరూ చైనాకి, రష్యాకి వెళ్ళిపోయి మిషనరీలుగా మారిపోతారా? అందరూ హతసాక్షులు అయిపోవాల్సిందేనా? అందరూ తల నరికించేసుకొని, అందరూ ఊరేపించేసుకొని చచ్చిపోవాల్సిందేనా ఆఖరికి విశ్వాస అయితే? ఈ ప్రశ్న 2-3 అడిగారు. చాలా అతి తెలివి పరులు అనమాట వీళ్ళు. తెలివి బాగా ఎక్కువైపోయి, పాప స్వభావం ఎక్కువైపోయి, మనసు మార్చుకోవడం ఇష్టం లేక, దేవుని పట్ల ఉన్న ద్వేషాన్ని మార్చుకోవడం ఇష్టం లేక బ్రతికేటువంటి కొంతమంది ప్రజలు ఈ ప్రశ్న అడుగుతారు. ప్రభువుకి నీ పట్ల ప్రణాళిక ఉంటే ఆయన నిన్ను నడిపించుకోడా? ఆయన నిన్ను బలపరచడా? ఆయా సమయానికి కావాల్సిన శక్తిని ఇవ్వడా? ఆయా సందర్భానికి కావాల్సినటువంటి ఎబిలిటీ నీకు ఇవ్వడా?
ఈ క్షణం, ఈ రోజు నిన్నేం అడుగుతున్నాడు అది చేయి చాలు. ఈ రోజు నిన్నేం అడుగుతున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు, అది చేయి ముందు. ఎందుకు దేవుణ్ణి వెంటనే శాడిస్ట్గా ఆలోచిస్తా? ఈరోజు నిన్నేం చేయమంటున్నాడు? ఫ్రెండ్షిప్ని, చాటింగుల్ని, పార్టీల్ని, వీటన్నిటిని పక్కన పెట్టు. నీ హృదయం నిండా ఇవన్నీ తీసేయి, చెత్త చెదారం, నీకు ఎందుకు పనికిరానటువంటి విషయాలు ఇవి. నీ చదువుకు పనికిరాదు, నీ ఆరోగ్యానికి పనికిరాదు, నీ ఆత్మీయ జీవితానికి అంతకంటే పనికిరాని విషయాలు పక్కన పడే. ప్రభు నీ హృదయంలో పెట్టుకో. ఆయన నీ స్నేహితులుగా కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టే పరిస్థితి వచ్చినా సరే కొంత అవి కట్ చేయి. ప్రభుతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయి. మిగిలిన కాన్వర్జేషన్లు కత్తిరించు. మిగిలిన టైంని కత్తిరించి ప్రభువుకి ఇవ్వు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నదే అది. అంటే ఇంక చదువు మానేయాలా? మానేయమంటావా? ఉద్యోగం మానేయమంటావా? చదువుకోవడం మానేయమంటావా? వచ్చే ఆలోచనలు ఇట్లాగుంటాయి. ఎవడు మానేయమన్నాడు? వద్దా డిగ్రీ చదవద్దా ఆపేయమంటావా? ఎవడు మానేయమన్నాడు? ఎవడు ఆపేయమన్నాడు? ఈరోజు నిన్ను అడుగుతున్నది ఆయన సేవకు నీ సమయాన్ని ఇవ్వమని. ఈరోజు ఆయన నిన్ను అడుగుతున్నది సిలువలో పడి ఆయన పడిన శ్రమని పడడానికి కాదు. ఈరోజు నిన్ను అడుగుతున్నది రష్యా దేశంలో, కమ్యూనిస్ట్ కంట్రీస్లో రక్తం కార్చి ప్రాణాలని కోల్పోయి పనిచేసినటువంటి మిషనరీ లాగా పనిచేయమని కాదు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నది చైనాకి వెళ్ళి తల నరికించుకొని ఆయన నామం నిమిత్తం, సువార్త ప్రకటన నిమిత్తం చావమని కాదు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నది నీ ఆస్తంతా విడిచిపెట్టి ఆఫ్రికాలో అడవుల్లోకి వెళ్ళి గుడిసెలో బ్రతకమని కాదు. నిన్న మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. నార్త్ ఇండియాలో పనిచేస్తున్నట్టు నేపాల్లో పనిచేస్తున్నటువంటి ఒక మిషనరీ ఫ్యామిలీ గురించి. వారు సేవలో ఉంటూ కోవిడ్ బారిన పడి తన భార్య మరణిస్తే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ, ఇంకొక చిన్న బిడ్డ, ఇద్దరిని ఆయన తీసుకొని ప్రభుని స్తుతిస్తున్నాడు. నా భార్య సంగతి నాకు బాగా తెలుసు. నా భార్య ప్రభుతో నడిచింది, ఆమె ప్రభుతో ఉందని నాకు నిశ్చయిత ఉంది నాకు అని ఆ శవాన్ని ముందు పెట్టుకొని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ బరియల్కి వచ్చిన వాళ్ళందరితోటి, అక్కడ ఉన్న నర్సెస్ వాళ్ళతోటి, వాళ్ళందరూ పీపీ కిట్లు వేసుకొని ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చెప్తున్నాడు, సంతోషంతో చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, ధైర్యంతో చెప్తున్నాడు. ఈరోజు నేను అడిగాడా, నేపాల్కి వెళ్ళు, కోవిడ్ తెచ్చుకొని చచ్చిపో, నీ కుటుంబాన్ని కోల్పో, నిన్ను అడిగాడా? నన్ను అడిగాడా ప్రభు? నన్ను అడుగుతుంది మెలకుగా ఉండి ప్రార్థన చేయమని. నన్ను అడుగుతుంది నలుగురికి ఫోన్ చేసి వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి కనుక్కోమని. నన్ను అడుగుతుంది 10 మందికి సువార్త చెప్పమని. నన్ను అడుగుతుంది కొంతమంది గురించి బాధ్యత కలిగి విజ్ఞాపన చేయమని. కోవిడ్ గురించి భయం లేదు. కోవిడ్ శాడిస్ట్గా కనిపించదు మనకి. డబ్బులు ఇస్తా డ్యూటీ చేద్దురా అని అంటే వాళ్ళు శాడిస్టులా కనిపించరు మనకి. ఏంటి కోవిడ్ టైంలో డ్యూటీ చేయమంటాడు, ఏంటి కోవిడ్ టైంలో పీజీ చేయమంటాడు, ఏంటి కోవిడ్ టైంలో హాస్పిటల్కి వెళ్ళమంటాడు, ఉద్యోగానికి వెళ్ళమంటాడు. వాళ్ళెవ్వరూ శాడిస్టులా కనిపించరు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే, నీ ఆలోచనలన్నీ ప్రభుకి అప్పగించమంటే, డబ్బు మీద ఉన్నటువంటి మనస్సు, ఉద్యోగం మీద ఉన్న మనస్సు, చదువు మీద ఉన్న మనస్సు ప్రభుకి ఇమ్మంటే ప్రభు శాడిస్ట్గా కనిపిస్తాడు. ఇప్పటికిప్పుడు బయలుదేరెళ్ళు, కోవిడ్ పేషెంట్ల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని కౌగిలించుకొని వారికి పరిచర్య చేసి చచ్చిపో అని చెప్పి అన్నాడా ప్రభు? కానీ ప్రభు అనలేదు. కానీ ప్రభు అనింది ఏంటంటే, నువ్వు సువార్త నిమిత్తం నువ్వు ప్రయాసపడమని చెప్తా ఉంటే
ప్రభు ఏమో శాడిస్ట్గా కనిపిస్తూ ఉంటాడు. నీకు డ్యూటీకి ఒక 10,000 ఇస్తాను, ఒక డ్యూటీకి చేస్తే 10,000 వస్తాయి, నీకు వెళ్ళి డ్యూటీ చేయి, కోవిడ్ డ్యూటీలు చేయమంటే వాళ్ళు శాడిస్ట్గా కనిపిస్తారా మనకి? చూడండి, ఈరోజు ₹1,00,000 ఇస్తాం, ఒక్క డ్యూటీకి ₹1,00,000, ఒక్క డ్యూటీకి ₹1,00,000 కోవిడ్ డ్యూటీ చేయాలి. చేస్తావా? ఏదో ఒకటి పీపీ కిట్ లేకపోయినా పరిగెత్తుతాం. వాళ్ళెవ్వరు నీకు శాడిస్టులుగా కనిపించరు. వాళ్ళెవ్వరు శాడిస్టులుగా కనిపించరు. ఆ పనులు చేయడానికి డిప్రెషన్ రాదు, ఆ పనులు చేయడానికి నిరాశ రాదు, నిస్పృహ రాదు. ఇంట్లో బంధువులేమనరు. ఇదొకటి మళ్ళా ట్విస్ట్. ప్రభు కోసం బ్రతకాలంటే నువ్వు చచ్చిపోతావు అంటారు. చూడండి, ప్రభు శిష్యులకు నేర్పిస్తున్న పాఠం, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా పనికి రాకుండా పోయినాయి. వారు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయలేదు, శోధనలో ప్రవేశించారు, ప్రభుని విడిచిపెట్టి పారిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం బలహీనత కాదు, అక్కడే ఉండి ప్రభుతో చచ్చిపోవడం బలం కాదు. అది ప్రభు ప్రణాళిక కాదు ఆ సమయానికి వారి జీవితంలో. కానీ వారిలో భయం కలిగింది చూసారా, వారిలో వణుకు కలిగింది చూసారా, నిస్పృహ కలిగింది చూసారా, ఒక యవనస్తుడైతే బట్టలు లేకుండా పరిగెత్తాడు చూసారా, అది శోధనలో పడ్డారు, కీడు చేత జయించబడ్డారు. అమ్మో, ఈ కోవిడ్ వచ్చింది, ఎంత బలహీనత, దీనికి తిండి కావాలి, ప్రోటీన్ డైట్ కావాలి, అది కావాలి, ట్యాబ్లెట్లు కావాలి, స్టెరాయిడ్లు కావాలి, ఎంతో సంపాదన, ఎంతో డబ్బు కావాలి. అయ్యో, డబ్బు లేకపోతే ఎట్లా, ఓయమ్మో ఈరోజు ఈసారికి ఎట్టో బయటపడ్డా, నెక్స్ట్ టైంకి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నావా? నువ్వు పడ్డావు శోధనలో, అంతే, పడిపోయావు, శోధనలో పడిపోయావు. కీడు నిన్ను జయించింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించు. మేలు చేత కీడును జయించు. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకి జీవితాన్ని ఇద్దాం. ఇంకా రక్షణ అనుభవంలో కూడా రాకుండా, ప్రభువుకి ఇంకా దూరస్తులుగా, మీ పాప క్షమాపణ కూడా మీరు పొందుకోకుండా, దేవుని సంఘానికి కూడా కనీసం మీరు ప్రవేశించకుండా దూరంగా ఉంటున్నవారు, దేనికోసం ఎవరి కోసం మీరు దూరంగా ఉంటున్నారో మీరే ఆలోచన చేసుకోండి. ఫ్రెండ్ పిలిచాడని కేక్ కటింగ్ కోసం వెళ్ళి, పార్టీలకు వెళ్ళి, పండగలకి వెళ్ళి, పెళ్ళిళ్ళకి వెళ్ళి కోవిడ్ తెచ్చుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పెళ్ళికి పిలిచినోడు శాడిస్ట్లా కనిపించడు, ఆ పార్టీకి పిలిచినోడు శాడిస్ట్లా కనిపించడు. తన సంఘంలోకి ఆహ్వానిస్తున్న ప్రభు నీకు శాడిస్ట్గా కనిపిస్తున్నాడు. నీకు జీవితమే లేకుండా చేస్తాడు అనిపిస్తుందా? అది కేవలం నీ అవిశ్వాసం, అది కేవలం నీ యొక్క పాప స్వభావం, దేవునికి వ్యతిరేకమైన నీ హృదయం తప్ప మరొకటి కాదు. ప్రభు మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండే కృప. నేను నడిపించుకోగల శక్తి ఉంది ఆయనకి, నేను పరిశుద్ధపరచుకోగల శక్తి ఉంది, నేను బలపరిచే శక్తి ఉంది. ఆయన రాజుగా నీకుండి నేను నడిపిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు తప్ప నిన్ను కీడులోకి, నీ భయాల్లోకి నిన్ను తీసుకెళ్లేవాడు కాదు. జీవితాన్ని ప్రభుకి ఇవ్వండి. బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడానికి, ప్రభు బిడ్డగా నువ్వు మారడానికి, నీ సొంత శరీరాన్ని తృప్తిపరచుకోవడం మానేసి ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వడానికి. ఒక గంట నిద్ర మానేస్తే చచ్చిపోతావా? ఒక గంట నిద్ర మానేస్తే చచ్చిపోతావా? నీకు చావు వస్తుందా? గమనించాలి.
ఇంకా ప్రభు దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నవారు గమనించాలి. వినీత హౌసీలో జాయిన్ అయింది. వినీత అక్కడ ఏ డ్యూటీ వేస్తారో, ఎవరిని ట్రీట్ చేయాలో, ఎవరిని తాకాలో, ఏ వార్డులో ఉండాలో, ఎటువంటి డ్యూటీలు వేస్తాడో ఎవరికి తెలియదు. కదా? చూడు, ప్రభు కోసం ఒక గంట మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే, ప్రభు కోసం ఒక గంట మెలకుగా ఉండి కొంచెం రిలాక్సేషన్ పక్కన పెట్టి కొంచెం శ్రమపడి వాక్యం చదివితే, బైబిల్ ధ్యానం చేస్తే, కొంత శ్రమపడి కాస్త ఆటో వేసుకొని ప్రతి కూడికకు వచ్చి సహోదరులతో సహవాసం చేస్తే, ఆ హౌసీలో వచ్చే ప్రమాదం కంటే పెద్ద ప్రమాదం ఏం రాదుగా. ఆ హౌసీలో వచ్చే కోవిడ్ కంటే పెద్ద కోవిడ్ ఏం రాదుగా కదా. కాబట్టి దేనికోసం ఆలోచిస్తున్నాము? ప్రభుకి దగ్గర అవ్వకుండా ప్రభుకి ఇంకా దూరంగా ఎందుకుంటున్నాము? ప్రభుకి దూరంగా ఉన్న వారందరూ గ్రహించండి. మీరందరూ మంచి నిర్ణయం ఈరోజు తీసుకోండి. మంచివాడైనటువంటి ప్రభు ఈ రోజు వరకు మనల్ని కాచి కాపాడి అనేక ప్రమాదాల నుండి నడిపించిన ప్రభుని స్తుతిస్తూ ఆయన జీవితాన్ని సమర్పణ చేయండి. ఉదయలక్ష్మి ఆంటీ జీవితంలో కూడా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిద్దాం మనందరం. మన దినాన కొంచెం చెస్ట్ పెయిన్ లాగా వచ్చింది ఆంటీకి, కానీ ఈసీజీలో కూడా కొంచెం తేడాలు కనిపించాయి. కానీ దేవుని కృప వల్ల బ్లడ్ టెస్ట్లో కానీ, ట్రాపోనిన్స్లో కానీ, తర్వాత ఈకోలో కానీ అంత నార్మల్గా ఉంది. ముందున్న రోజుల్లో కూడా షుగర్ కూడా లేదు, నార్మల్గానే ఉంది. కిడ్నీలు అన్నీ బాగున్నాయి. ముందున్న రోజుల్లో కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని సేవలో ప్రభు ఆంటీని విస్తృతంగా వాడుకోవాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని అందరం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్వీటీ వినీత రక్షణ కోసం కూడా, అలానే వచ్చినటువంటి కొత్త వ్యక్తులందరినీ జ్ఞాపకం చేసుకొని విశ్వాసులైన వారు, సంఘ సభ్యులుగా ఉన్నవారు, వీరందరి కోసం మీరు ప్రార్థన చేయాలి. జోసఫ్ వచ్చాడా? జోసఫ్ కూడా వచ్చాడు కదా. జోసఫ్ రాలేదా? వచ్చి మధ్యలో వెళ్ళిపోయినట్టున్నాడు కదా. ఏడేడి ఇదా ఈ అమ్మ అదో అన్నాడుగా. జోసఫ్ వినపట్లే నా మాటలు? జోసఫ్ ఓకే. జోసఫ్ యొక్క భవిష్యత్తు మన నవీన్ వాళ్ళ, సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ నవీన్ వాళ్ళ తమ్ముడు జోసఫ్ యొక్క భవిష్యత్తు కోసం, కెరియర్ కోసం, బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం కోసం, రక్షణ కోసం కూడా మనందరం ప్రార్థన చేయాలి. బిడ్డను ప్రభు రక్షించుకొని అనేక విషయాల నుండి విడుదలను అనుగ్రహించి సమాధానంతో నింపాలని మనం ప్రార్థన చేద్దాం. సో విన వాక్యానికి లోబడుతూ మరొకసారి మీరు ధ్యానించండి, ఇంతటితో వదిలేయద్దు. మరొకసారి కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో టైంలో మరలా తీసి ధ్యానించండి. ప్రార్థన చేసుకుందాం. మాన్మికులుగా ప్రేమించిన పరలోక మా తండ్రి, దేవా నీకే స్తోత్రాలయ్యా. మరొకసారి ప్రభా నాయన మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా నాయన మేము లోబడడానికి సహాయం చేయండి, అంగీకరించడానికి సహాయం చేయండి. ఎన్ని వాక్యాలు విని కూడా అంగీకరించకుండా ప్రభా ఒక స్థిరత్వం లేని వారిగా మేము ఉండకూడదు. మనుషుల మాటలను బట్టి కానీ, సర్కమ్స్టాన్సెస్ని బట్టి కానీ దేవా మంచి వాడవైనటువంటి, కృప కలిగిన వాడవైనటువంటి నీ మీద ఆశ్రయించకుండా ప్రభా నాయన మాకు ప్రమాదకరమైనటువంటి ప్రభా అనేక విషయాల మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి. సంపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి దేవా. ప్రార్థనలో, విజ్ఞాపనలో, సువార్త ప్రకటనలో, సహోదర ప్రేమలో మేమందరం ఎదుగుటకు సహాయం చేయండి. త్వరలోనే మేమందరం కలిసి నా తండ్రి ప్రభా మేము నీలో ఎదగడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి నీ చేసి సమర్పించుకుంటూ, మరి ముఖ్యంగా రక్షింపబడవలసిన వారు, ఈ గొప్ప జీవితానికి వెలుపల ఉన్నవారిని ప్రభా మీరే రక్షించుకోమని, సుమన్ బ్రదర్ యొక్క కుటుంబాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. మరొకసారి కేజీఆని బట్టి, హరిత కుటుంబాన్ని బట్టి, జీవనిని బట్టి ప్రభా, సిద్ధుని బట్టి, సిద్ధు వాళ్ళ నాన్నగారిని బట్టి ప్రభా, రష్మితాల కుటుంబాన్ని బట్టి ప్రభా నాయన ప్రతి కుటుంబంలో నీ కార్యాలు ఉన్నాయి.
ప్రతి కుటుంబంలో మీ కార్యాలు మీరు జరిగించున్నారు. మాకున్న డబ్బు, మాకున్నటువంటి పలుకుబడి, మాకున్నటువంటి జ్ఞానము ఏ మాత్రం కూడా వ్యర్థమని నిరూపించి మీరే మమ్మల్ని ప్రభా తప్పించి ఉన్నారు. మీకే స్తోత్రం. దేవాని శిష్యుల్ని శత్రువుల నుండి అగెచ్చమైన తోటలో నుంచి తప్పించినట్లు, వారిని వెళ్ళనీయుడని చెప్పినట్లు ప్రభా మమ్మల్ని తప్పించి ఉన్నారయ్యా. నాయన తండ్రి ప్రభా, మేము పిరికివారిగా నాయన దిగంబరులుగా ఉండకుండా నీకోసం బ్రతికేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోనండి. మీరే మహిమ పొందమని నజరేయుని యేసు నామములో బ్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.